హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీని ఈజీగా ఇంటి దగ్గరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్ కొబ్బరి చట్నీని మనం కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 20 నుంచి 22 వరకు నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇక్కడ తీసుకొని వాటిని ఈ విధంగా కట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. ఒక 1/2 కప్పు పల్లీలు అయితే వేసుకున్నాను. పల్లీలు ఇంకా పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకున్నానండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకును కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఆ హీట్కి అయితే కరివేపాకు ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1/2 కప్ అయితే వేపిన శనగపప్పు అండ్ అలానే కొంచెం కళ్ళుప్పు, ఒక హాఫ్ కప్ అయితే కొబ్బరి కూడా వేసుకున్నానండి. వేసుకొని కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకొని మనం స్టవ్ ఆఫ్కున్న ఆ హీట్ అయితే ఉంటుంది కదండి, ఆ హీట్కి ఒక్కసారి అయితే వీటన్నిటిని ఒకసారి కలిపేసుకున్నానండి. కలుపుకొని వాటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇందులో మనం ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి, ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో కొంచెం తగినన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, నేనైతే చాలా మెత్తగా ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ ఇదే విధంగా మిగతా వాటిని కూడా మిక్సీ చేసేసుకున్నానండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని పల్చగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర అయితే మనం తాలింపు వేసుకోవాలండి. ఈ చట్నీకి తాలింపు అనేది చాలా కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి ఈ తాలింపునైతే వేసేసుకున్నానండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి ఈ హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి.